ఓ, ఒక మిస్సైల్ లాంచ్ అవ్వబోతోంది. దాన్ని నేను ఎలాగైనా అడ్డుకోవాలి. ఇదిగో సార్, మేం కూడా మీకు సాయం చేయాలి. మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి. సరే అయితే ఓకే, రండి మనందరం కలిసి దాన్ని అడ్డుకుందాం. త్వరగా వెళ్లి చేరుకోవడానికి నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనం చాలా వేగంగా వెళ్ళాలి. రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటి అంటే మనందరం 1 నిమిషంలో కరెక్ట్ గా స్పాట్ కి వెళ్లి చేరుకుందాం. అందుకు మనం ఈ గ్యాజెట్ సూపర్ పవర్ ని యూజ్ చేస్తే చాలు. అవును, అదేలా? నేను ఈ చిప్ లో ఉన్న బటన్ ని నొక్కినప్పుడు మీరందరూ నన్ను పట్టుకోండి. ఆ తర్వాత 1 సెకండ్ లో మనందరం ఆ లొకేషన్ కి వెళ్లి చేరుకోవచ్చు. ఏమంటారు? ఓరి నాయను, చాలా జాలీగా ఉంటుంది అనుకుంటాను. జూమ్ జూమ్ దో దో, పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. త్వరగా వచ్చి చేరుకున్నాము. అసలు జాలీగానే లేదు. డాకీ, మనం ఇంకా అదే చోట్లో ఉన్నాం. మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నించి చూద్దాం. జూమ్ జూమ్ దో దో, పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. మనం వచ్చేసావా? లేదు హనీ, ఇప్పుడు కూడా మనం అదే చోట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇప్పుడు మనందరం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. దానికి ఎలాంటి అవసరం లేదు సార్. మనమంతా ఆ లారీ ఎక్కామంటే త్వరగా వెళ్ళి చేరుకుంటాం. నువ్వు కావాలంటే లారీలో వెళ్ళు. నేను దోదో అంకుల్ ఒళ్ళో పడుకొని పాటలు వింటూ ఎగురుకుంటూ వస్తాను. సరే సరే ఓకే, మేము బయలుదేరుతాం. రండి వాడు. జూమ్ జూమ్ దో దో, పవర్ గేట్ ఓపెన్ అవ్వాలి. అరే సూపర్, నేను ఇప్పుడు రెక్కలు లేకుండానే ఎగురుతున్నాను. ఓరి నాయనా! ఏమైంది? మేము ఎగురుతూ ఉన్నప్పుడు ఆయన రెక్కలు డ్యామేజ్ అయిపోయాయి. అవి అటువైపు వెళ్ళిపోయాయి, మేము ఇటువైపు వచ్చేసాము. దోదో సార్, మీ పవర్ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు? మీ ఆ పవర్ని చూపించండి సార్. కాసేపటి క్రితం మీరు దొంగను పట్టుకోవడానికి పవర్ ఉపయోగించారు కదా, ఆ పవరే. దానికి కూడా 2 విషయాలున్నాయి. మొదటి విషయం అది ఏంటంటే నేను నా గ్యాజెట్ ని సరి చేసుకోవాలి. సరే, దాంట్లో రెండో విషయం ఏంటి చెప్పు. అదేంటంటే నేను తెలియకుండా ఆ దొంగ మీద వచ్చి పడిపోయాను. నాకు తెలిసి నా పవర్ వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది అనుకుంటాను. త్వరగా అందరూ ఈ బండెక్కి కూర్చోండి. వా, ఎస్ ఎస్. ఇంకేంటి చూస్తున్నారు? వెళ్ళి దోదోతో ఒక ఆట ఆడుకోండి. జూమ్ జూమ్ దో దో, పవర్ గేట్ ఇప్పుడు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దోదో? నీ బాక్సింగ్ గ్లౌస్ కింద పడిపోయింది. లల్లలా లలా లల్లలా లలా. ఇప్పుడు నీకు 2 విషయాలు చెప్పి తీరాలి. అందులో మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరయ్యబోతున్నాను. రెండో విషయం ఏంటి? అది కూడా త్వరగా చెప్పు. రెండవ విషయం అది ఏంటంటే స్టార్ట్ అవ్వు, వర్కౌట్ అవ్వు, లేకపోతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. ఏమైపోయారు? దోదో అంకుల్ ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను కూడా నేను చూడలేకపోతున్నాను తమ్ముడు. అసలు ఏం జరుగుతుంది? నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. నిన్ను పట్టేశా. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళిద్దరిని ఇక్కడ కట్టేయండి. నీలాంటి ఒక పాత సూపర్ హీరో నా మిస్సైల్ ని ఆపలేడు. ఇప్పుడు నువ్వు కౌంట్ డౌన్ ని మొదలు పెట్టు.
రేయ్ తమ్ముడా, మనం ఇప్పుడు కామెడీ ఫిల్మ్ తీస్తున్నావా ఏంటి? సనీ, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నువ్వు ఒక రాజువి. అలాగే క్యారెక్టర్ గా మారిపోవాలి. చాలా సరిగ్గా చెప్పావు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా జుట్టు అంతా పోయింది. కిట్టి, జోర్దార్, నువ్వు మిగిలిన వాటిని రెడీ చెయ్యి. నేను వెళ్ళి కిట్టిని తీసుకొస్తాను. సరే బన్నీ, నువ్వు వెళ్ళి తనకి తిండి తినిపించి తీసుకురా. బాగా నవ్వొద్దని నేను అన్ని రికార్డ్ చేస్తున్నాను. హనీ, అసలు ఈ లైట్ ఏమైంది? తొందరగా లైట్ సరి చేయండి. లైట్ లేకుండా నేను మేకప్ ఎలా వేసుకోను? నేను లైట్ సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు కూడా లైట్ లేకుండా మేకప్ వేసుకోవడానికి చూడు. ఆల్ ఇస్ వెల్. పపెట్, కెమెరా ఆన్, యాక్షన్. రాజకుమారి పింకీ, ఇకపై నువ్వు ఆ కడక్ సింగ్ దగ్గర ఉండక్కర్లేదు. బయటికి రా. వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఏమైంది నీకు? అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? చూడటానికి దెయ్యంలా ఉన్నానా? నువ్వు చూడ్డానికి దెయ్యంలాగా ఉన్నావు. కావాలంటే చూడు. మనం వెళ్ళి ముందు రాజుగారి సీన్ షూట్ చేద్దాం. కిట్టి కోపం తగ్గడానికి టైం పడుతుంది. తర్వాత మేకప్ వేసుకుందాం. కడక్ సింగ్, నువ్వు నన్ను ఓడించొచ్చు, కానీ నేను నీకు భయపడను. అర్థమైందా? ఇది నీకు అర్థం కానంత వరకు నీ జీవితంలో నీకు ఏది అర్థం కాదు. కటక్ సింగ్ కిటికీ ఖటక్ ఖటక్ అని సౌండ్ చేస్తున్నారు. నన్ను కిందకు తోసేసి నవ్వుతున్నారా? సన్నీ, నువ్వు ఒక హీరోవి. డైరెక్టర్ ఇలా కొట్టకూడదు. కానీ బన్నీని కొట్టచ్చు కదా. పెద్దోడా, ఏం చదువుతున్నావు? తమ్ముడు, న్యూస్ చదువుతున్నాను. నీకు చదవడం కూడా తెలుసా? నువ్వు ఎంతవరకు చదివావు? ఇప్పటి వరకు. పెద్దోడా, పప్పట్ అడిగిన దానికి అర్థం నువ్వెక్కడి నుండి ఎక్కడి వరకు చదివావు అని. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చదివాను. చూసావా ఇందులో ఏం రాసిందో? రే తమ్ముడు, నీకు చదవడం బాగా తెలుసు కదా. అదే బాగా చదవడం వచ్చు. మరెందుకని నన్ను అడుగుతున్నావో? నువ్వే చదివి తెలుసుకో. డాంకీ, నేను చదవమనలేదు. దీని గురించి చెప్తున్నాను. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. అందులో ఎవరైనా పాల్గొనొచ్చని రాసుంది. ఏమంటారు? మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. అలా చెప్పు. షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి అంటే దానికి ఒక మంచి కథ కావాలి. అర్థమైందా? నా దగ్గర ఓ షార్ట్ ఫిల్మ్ కి ఐడియా ఉంది. ఏంటి ఐడియా? ప్రేమ్ నగర్ లో ఒక కుర్రాడున్నాడు. తన పేరు పింకు. అతను ఒక రోజు రాజకుమారి పింకీని కలిశాడు. ఆ రాజకుమారిని దారుణమైన తన తండ్రి కడక్ సింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చేశాడు. ఇదెలా ఉంది? నేను బానే ఉన్నాను తమ్ముడు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ఏ డాంకీ, నేను స్టోరీ గురించి చెప్పాను రా. స్టోరీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఎవరు యాక్ట్ చేస్తారు? అర్థమైందా? హీరో నేనే. మన కిట్టిని హీరోయిన్ చేద్దాం. సూపరు. అలాగైతే నేను కెమెరామ్యాన్ ని. అర్థమైందా? కిట్టి హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటుందా? సరే, వెళ్ళి అరే అన్న,
పానీపూరి ఎంత 20 రూపాయలకి 4 పీసులు. 20 రూపాయలకి 4 పీసులా? మేము నీళ్ళని ఇంట్లో నుంచి తీసుకొస్తే అప్పుడు నువ్వు ఎంతకిస్తావు? అయ్యో బాబాయ్, వాడు నా పర్సుని దొంగలించుకొని పారిపోతున్నాడు. ఎవరైనా వాడిని పట్టుకోండి. అరే, ఇదేవరమ్మా? ఓ. నేనే సూపర్ హీరోని. దో మర్యాదగా పర్సు నా చేతికిచ్చే. ఇవ్వను అంటే ఇప్పుడు 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం ఏంటంటే నిన్ను ఉతికి ఆరేస్తాను. రెండోది నిన్ను విసిరి ఫుట్బాల్ ఆడుకుంటా. చుక్కలు కనిపించేలా కొడతాను. అది నా పర్సు. ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్ యూ. నా పర్సుని దొంగతనం చేస్తావా? దొంగ 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 దొంగ. అయ్యో బాబోయ్, రియల్ సూపర్ హీరో దోదోనా? మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం సార్. మీ పేరు కూడా మీలాగే సూపర్ గా ఉంది. ఇప్పుడు 2 విషయాలు మీతో నేను చెప్పి తీరాలి. ఒకటి, నేను శత్రువులని ఫుట్బాల్ ఆడుకుంటాను, అందువల్లే నా పేరు దోదో అని పెట్టారు. అవునా? రెండో విషయం ఏంటి? రెండో విషయం ఏంటంటే అది ఎప్పుడు మీరు 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు, అందుకనే మీ పేరు దోదో అని పెట్టారా? ఫనీ. లేదు, నా పేరు హన్నీ. తనే నా తమ్ముడు, పేరు బన్నీ. ఇకపోతే నా పేరు జోర్దార్. నేను వేయమన్నది బీటు, గాలి కాదు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలాగే చేయండి, సరేనా? సరే చెయ్యి. ఓ టిక్ 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 చపాక్ చిక్ చిక్. అర్థమైంది, ఇప్పుడు చేసేద్దాం. ఓ చిక్ 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 చపాకి చిక్ చిక్. ఇది మాత్రం చెయ్యి. టిక్ 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 ఓ చపాకు చిక్ చిక్. ఇది మాత్రం చెయ్యి. టిక్ 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 చపాకి చిక్ చిక్. నువ్వెందుకురా నన్ను కాపీ కొడుతున్నావు? నేను చెప్పాను కదా, అలాగే చెయ్యి. ఓ టిక్ 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 చపాకు చిక్ చిక్. నువ్వు ఎందుకు నన్ను కాపీ చేస్తున్నావు? నేను చెప్పాను కదా, నీలాగా చెయ్యి. చిక్ 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 చపాకి చిక్ చిక్. ముందు మీరిద్దరు ఇలా గొడవపడడం ఆపండి, నేను బయటిస్తాను. ఓ చిక్ చిక్ చపాతీ చిక్ చిక్. ఓ నువ్వు పొప్పట్, నేను పొప్పట్. నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా వేస్టే. ఉదయమైనా సాయంత్రమైనా నీ పేరేనే పలుకుతాను. మరేది నా కళ్ళకి కనిపించడం లేదు. అక్కడిచి ఇక్కడ, ఇక్కడిచి అక్కడ నీ గురించి తలుచుకుని నడుస్తూ ఉన్నాను. నీ కోసం డాన్స్ వేస్తాను, నీ కోసం నేను పాడుతాను. నేను పోపట్, నువ్వు పోపటి. నువ్వు లేందే నేను లేను. పగలు రాత్రి ఎప్పుడు చూసినా నీ పేరే చెప్పుకుంటున్నాను. నువ్వు మించి నాకు వేరే పనేమీ లేదు. ఏంటి, ఏమైనా తప్పుగా చెప్పానా? అరే, ఇక్కడేంటి ఇంత చీకటిగా ఉంది? అవును, ఇది ఎలా ఉంది? అది బ్లూ కలరు. నేను రంగు గురించి అడగటం లేదు, నా డ్రెస్ స్టైల్ ఎలాగుందో అడుగుతున్నాను. అనుమానమా? మరేదైనా ట్రై చేయి పొప్పట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇది బాగుంది. అరే శబాష్ శబాష్ శబాష్. నేను ముందే చెప్పానుగా ఇదే బాగుంటుందని. అసలు మీరు అర్థం చేసుకోలేదు. చాక్లెట్ బాక్స్ ఎక్కడుంది? అరే, ఇందులో చాక్లెట్ ఉండాలిగా, అవేమయ్యాయి? ఇదిగో నా తమ్ముడే నాతో చెప్పాడు, చాక్లెట్ బాక్స్ ఇచ్చేద్దామని అన్నాడు. నేనేమనుకున్నానంటే బాక్సే కదా ఇవ్వాలి, అందుకని చాక్లెట్స్ నేనే తినేశాను. పోపెట్, నీ పోపటికి ఈ పువ్వులు తీసుకెళ్ళి ఇవ్వు. మిగతా ఉండేది ఇది ఒకటే కదా. సరే, దాన్నే ఇచ్చేస్తాను. ఏంటి అనుమానమా? బన్నీ, ఈ పువ్వులు నేను ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలి? ఆ బోడిగుండోడు అక్కడ కూర్చున్నాడు. ఏంటి అనుమానమా? పొప్పట్, నువ్వు ఆ బోడిగుండోడు గురించి దిగులు పడకు. పువ్వు ఇవ్వడం ఆలోచించు. అది పొప్పటికి ఇవ్వాలి. నేను పొప్పటిని తాడుతో ఇటువైపు లాగుతాను, అప్పుడు నువ్వు పువ్వు ఇచ్చేసే. నేను అడగడానికి రాలేదు, నీకో విషయం చెప్పాలి. నేనేమి కవిని కాను, నువ్వు నా పోపటి. నీలాంటి ఫ్రెండ్ నాకు కావాలి అనుకున్నాను. కవిత వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా
సినిమా పూర్తయ్యేలోపు ఈ చిప్స్ ప్యాకెట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎలా బాబు? అరే ఇదేంటిది? నేను ఎక్స్ట్రాగా ఒక ప్యాకెట్ తెచ్చానా? ఆ విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. మా ఫ్రెండ్ పప్పెట్ మీరు అనుకున్నంత దారుణమైన వాడు కాదు. తను చాలా జెంటిల్ పప్పెట్. అల్లరంతా ఎప్పుడో ఒకసారి చేస్తాడు. అసలు తను ఎవరిని డిస్టర్బ్ చేయడు. కానీ వాడిని చూస్తేనే జనాలు డిస్టర్బ్ అయిపోతారు. నోరు ముయ్యి హనీ. మా పప్పెట్ మీ పప్పెటితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు. అవును, బన్నీ చెప్పింది నిజమే. మీరు ఒప్పుకోండి. మిత్రులారా, నేను కొత్తగా ఒక రెసిపీ తయారు చేశాను. మీరు దీన్ని టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి. సరే బాస్, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను. అనుమానమా? ఈ రోజు నేనేమీ తిననని ప్రమాణం చేశాను. బన్నీ, నువ్వు ఏమి తినవు అంటే మరి ఎందుకని ప్రామిస్ చేశావు? హనీ, నువ్వైనా తిను. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పు. నేను ఖచ్చితంగా తింటాను. నాకు బాగా ఆకలేస్తోంది. వాడికి ఇవ్వు. వాడు దేని గురించి బాధపడ్డా? వాడికి ఆకలి ఎక్కువ. అనుమానమా? ఎలా ఉంది? అది మెడికల్ రిపోర్టే చెప్తుంది. అని ఎలాగుంటుందో అది చెప్తుంది. అనుమానమా? నిజంగా ఇది చాలా స్వీట్ గా ఉంది. నేను పోపుట్ అన్న విషయాన్నే మర్చిపోయాను. పోపుట్ ఎప్పుడు ఉపవాసం ఉండదు. కానీ నువ్వు తిననని ప్రామిస్ చేసావు కదా. ప్రామిస్ చేశాను, కానీ ప్రామిస్ తో కడుపు నిండదు కదా. అదిరిపోయింది, అదిరిపోయింది. మొట్టమొదటిసారి చాలా బాగా వండాడు. అవును, దీని పేరేంటో చెప్పలేదు. నాకు దాని పేరేమిటో తెలీదు. మొట్టమొదటిసారిగా నేను దీన్ని ట్రై చేసి చూశాను. ఒకవేళ ఈ స్వీట్స్ అని మార్కెట్కి వస్తే మన జోర్దార్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆగండి. ఏంటి, ఏమైంది జోర్దార్? మనం చేసే భోజనం తినడానికి ఫేమస్ రెస్టారెంట్ ఓనర్ వస్తున్నారు. ఆయన ఏమి మనలాంటి సాధారణమైన వాడు కాదు. అర్థమైందా? అవును తెలుసు. అందుకని శుభ్రంగా లేని వాళ్ళని ఎవరినైనా సరే నేను నా కిచెన్ లోపలికి అలౌ చెయ్యను. స్నానం చేసే మీరు లోపలికి రావాలి. అటెన్షన్, హెల్పర్స్ అందరూ కూడా రైట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ సైడ్ వెజిటబుల్స్ పెట్టుకోండి. ఈ వైపు మసాలాలు పెట్టుకోండి. అందరూ పని మొదలు పెట్టండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడు టైం వచ్చింది. అలాగే మీకు కూడా ఎప్పుడో ఒక టైం వస్తుంది. నిజంగా చెప్తున్నావా? ఈ క్యాప్ పెట్టుకునే సమయం వచ్చింది. అరే, నోరు ముయ్యి. ఊరికే తమాషా చూడకు. పని చెయ్యి. త్వరగా త్వరగా చెయ్యి. వేగంగా వేగంగా చెయ్యి. ఏమిటి, అర్థమైందా? ఏం చేస్తున్నావు? టమాటాలు కూడా సరిగ్గా కట్ చేయడం తెలీదా? పెద్దవాళ్ళ కోసం టమాటాని ఇదిగో ఇలా క్రాస్ గా కట్ చేయాలి. నువ్వెంత పని చేసావు? ఏయ్, నువ్వు నోరు ముయ్యి. చూస్తే తెలియడం లేదా? నువ్వు కట్ చేసిన టమాటాల్ని నేను డస్ట్బిన్ లో పడేశాను. నువ్వు ఈ విధంగా పనిచేసావంటే నిన్ను కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను. జాగ్రత్త. వెళ్ళు. అందంగా టమాటాల్ని కట్ చేయి. అరే, పని పడవ లేకుండా తిరిగేవాళ్ళరా, మీకు నా కిచెన్లో పని ఏమిటి? మిమ్మల్ని బయట కదా నిలబడమన్నాను. ఒకవేళ మిమ్మల్ని ఆ ఫేమస్ షెఫ్ చూశాడంటే నా పరువు గంగలో కలిసిపోతుంది. అర్థమైందా? జోర్దార్, మేము కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాం.
నేను పోపటి పోపటి అని అరుస్తాను, గొంతు చించుకొని అరుస్తాను. నేను నీకు ఫ్రెండ్ అవుతాను, జుట్టు బాగా పెంచుకుంటాను. ఏంటి అనుమానమా? శబాష్ శబాష్ శబాష్, దీన్నే పోపట్ స్టైల్ అంటారు. అదేమి పోపట్ స్టైల్ కాదు, అది హ్యాష్ స్టైల్. అరే దీన్ని పోపటే రెడీ చేశాడు, అది పోపట్ స్టైలే అవుతుంది. ఏంటి అనుమానమా? అసలు ఈ పొప్పెట్కి ఏమైంది? ఇంతకు ముందు ఇలా లేడే. రే తమ్ముడు, తను ఇంతకు ముందు అలాగే ఉన్నాడు, గ్రీన్ కలర్ లో. అయ్యో ఇలా చూడనయ్యా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏం చెప్తున్నానంటే స్టైల్ గా ఉండడం మొదలు పెడితే సరే పదండి, మనం పొప్పెట్ని ఫాలో అయ్యి వెళదాం. అన్నయ్య ఎంత పని చేసావు. జోర్దారి కదా చెప్పాడు, పోపట్ ని నువ్వు ఫాలో అవ్వు అని. పోపట్ కిటికీలో నుంచే కదా ఎగిరాడు. నేను చూస్తేనే పోపెట్లా ఉన్నావురా దద్దమ్మ. ఆ, వాడెందుకు అలా ఇతరుల ఇంట్లోకి దొంగతనంగా తొంగి చూస్తున్నాడు? తనేమి తొంగి చూడడం లేదు, వాడు తన ఫ్రెండ్ ని వెతుక్కుతున్నాడు. ఆ. అయితే అదన్నమాట విషయం. ఫ్రెష్ గాలి పీలుస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా నన్ను బయటికి లాగండి.